అందరికీ శనార్థులలో ఇక ముందుగాల మిమ్మల్ని తిట్టిన వాళ్ళందరికీ శాపనార్థి. ఇక మీకు ముందుగాల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక మరి ఆ ముచ్చట అంటుంటే ఇక ఎప్పటికీ ఇక వాడతలేనా ఈ పని పాడుగానే అన్నట్టు ఇక నాకు ఇక పానమతి ఇక జర ఉల్టా పల్టా అయింది. ఇక మంచిగా అట్లా నిమ్మలంగా సినిమా థియేటర్ల చుట్టూ ఇక మరి పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఇక మొత్తం తిరిగి వచ్చినా ఇక మరి నాకైతే మస్తు సంతోషం అనిపించింది ప్రజలారా. ఇక మరి ఆ కథ ఏందో ఇక మీరే చూడుండ్రి. సినిమాలు తెలియదు మనకి ఏం తెలియదు. మా అన్న వద్దనకుండా సినిమాలకు పట్టుకపోతున్నావు ఏడు కట్టుకపోతున్నావే. అరే నీకెందుకు తమ్మి, నేను తీసుకోపోతున్నా కదా, నువ్వు నా వెనుకరా. ఏం తీసుకోపోతావో ఏమో. నువ్వు ఆ సినిమా టికెట్లైనా బుక్ చేసి కట్టబడ్డావా లేదా? అక్కడ వారం క్రితమే బుక్ చేసినే, వారం క్రితం ఆన్లైన్ లో బుక్ చేసిన నేను. ఏం ఆన్లైన్ లో ఏమో నాకేం తెలియదు. ముచ్చట ఆడుకోదాం ఏం దైతో చూద్దాం. ఇక జల్దీ పోనా అక్కడ మళ్ళీ టికెట్లు దొరుకుతాయో దొరకాయో పడగ పూట. అరే టికెట్ తీసుకున్నానే, నీకెందుకు బాధ, ఆన్లైన్ లో బుక్ చేసినా నేను. బుక్ చేసినావు కదా, సరే సరే పోని పోని ఇక పోదాం పట్టు. తీసుకోపోతే నీకు చూపిస్తుంది చూడు. అరే రే నేను వద్దడానికి కార్ల పట్టుకొస్తేవి ఇక నాకేమో ఎత్తిన పట్టే నా పక్క కానీ ఆపితే షాద్ ఆగదేమో. అరే ఇది బస్తీ, ఇది చాలా దూరం ఉంటాయి థియేటర్లు, 30-40 కిలోమీటర్లు మంచి థియేటర్ పట్టుకుపోతా. చాయ్ ఉంటది, నీ చాయ్ తాగిపిస్తా, జబర్దస్త్ చాయ్ ఉంటది. ఈ చాయ్ తాగిరాబట్టి హైదరాబాద్ ఇరానీ చాయ్ తాగిపిస్తాను. ఇరానీ కూడా మధ్య లేకపోతే నీ గిరాకీ అయితే చూడు మరి ముందుగానే. నీ మస్తు చాయ్ తాగిపిస్తా, తాగిపించి నేను థియేటర్ తీసుకోపోతా 5 నిమిషాలు. చూద్దాం నువ్వు ఎంత మంది చాయ్ తాపుతావా, చూస్తాను నేను కూడా. చూడు ఇక్కడ చాయ్ తాగు, హైదరాబాద్ చాయ్ ఎట్లా ఉంటుందో. అరే రే ఏం వేసిరా ఫ్లెక్సీలు, బందోబస్తు వేసిరు కదా వెంకటేష్ సారం చూడుండి. అమ్మ ఏం ఖతర్నాకున్నది ఫ్లెక్సీ, అసలు మామూలు ఫ్లెక్సీ ఇక దండ చూడుండ్రి. ఇక మరి వెంకటేశం సార్ అయితే ఇక చిన్నగానే అనిపిస్తున్నాడు, ఇంకా చాలా ముద్దుగున్నాడు. ఇక మరి ఇగో చూసిరు కదా హైదరాబాద్లో ట్రాఫిక్ అంతా మాయమైంది, కానీ ఈ థియేటర్ దగ్గర అయితే ఇక బాగా ట్రాఫిక్ ఉన్నది. ఇక చూస్తున్నాం కదా ఇక మొత్తం మీద అయితే ఇక ఇట్లా ట్రాఫిక్ ఉన్నది. ఇక సినిమా సెలబ్రేషన్స్ అయితే ఇక మామూలుగా లేవుల్లో. ఇక మరి వెంకటేశం సార్ అంటే ఎట్లుంటో చెప్పుండ్రు. ఇక సంక్రాంతి సీజన్ అది. ఇక మరి హనుమంతుడు ఫ్లెక్సీ కూడా ఏం వేసిరా, హనుమంతుడు సినిమా కూడా ఇక 2 సినిమాలు నడుస్తున్నాయి ఈడ. అరే ఇక మరి టికెట్లు అయితే ఇక జోరుగా అమ్ముడు పోతున్నట్టున్నాయి. ఇక మరి మస్తు మంది వస్తున్నారు, టికెట్లు ఉన్నాయా ఏం సంగతి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాములో. ఎందుకంటే ఇక పడగపూట ఇక మరి ఏం సంగతి, ఇక బాక్స్ ఆఫీస్ అని ముద్దనే రాసిరు, కానీ ఎవరి అమ్మ ఏం కథ ఇది. ఇక టికెట్లు మొత్తం అమ్ముడు పోయినాయట కదా. ఇక టికెట్లు లేవు ఏం లేవు. అయితే మరి రాగలరు అయితే సింహపూట ఇక 2-3 రోజుల దాకా ఇక టికెట్లు దొరకడం కష్టం. ఇక గీ తీరులో ఫుల్ బోర్డులు అయితే పెడుతున్నారు. ఇక జర చూసుకోండి, ఇక మరి టికెట్లు కావాలంటే ఇక మీరు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఇక మొత్తం మీద అయితే ఇక ఇట్లా సినిమాకి అయితే ఇక ముందు ఫుల్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇక మరి ఇక్కడికి వచ్చి ఇక నా తీరు ఆయన పరిచయం కావాలి మీరు కూడా ఆయన. ఇక సంక్రాంతి పూట అందరూ ఇక సలహా సినిమాకి వస్తున్నారు. మరి ఎట్లున్నా ఏం సంగతి ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎట్లున్నా సినిమా? సూపర్. ఎట్లున్నా హనుమాన్ సినిమా? చాలా బాగుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ ఎక్సలెంట్ అండి మూవీ, చాలా ఎక్సలెంట్. ఏ రాజమౌళి పనికిరాడు, ఏ సలార్ కూడా పనికిరాదు ఈ మూవీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ అన్న, జై హనుమాన్. సూపర్ ఉంది, బాగుంది. అన్ని బాగున్నాయి, అన్ని సూపర్ హిట్ బాగున్నాయి, అన్ని సీన్స్ బాగున్నాయి. 2024లో హనుమాన్ గ్రేట్, రికార్డ్ రికార్డ్ బద్దలు. జై హనుమాన్, జై శ్రీరామ్. సూపర్ సూపర్ ఉంది, చాలా బాగుంది. మేడం సంక్రాంతి చాలా బాగుంది. ఇక చూసిరుగా రసవత్తరంగా కొనసాగుతా ఉన్నది థియేటర్ల కాడ హంగమ్మ. ఇక సంక్రాంతి విన్నర్ అనే చెప్పుకోవచ్చు హనుమాన్ సినిమా. ఇక ఎట్లున్నదమ్మా సంక్రాంతి సినిమా? బాగుంది. బాగుందా? ఇక విన్నారు కదా ఇట్లున్నది సంగతి.
ఇక ఇంతకుముందు మనం హనుమాన్ సంగతి చూసినాం, సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి, ఇక వేరే లెవెల్ లేవు. ఇక మరి గుంటూరు కారం దగ్గరకు వచ్చినాం, ఇగో మహేష్ బాబు సార్ ఫ్లెక్సీ చూసిర్రా, అసలు ఎట్లున్నది ఏం సంగతి. ఇక పోరన్ లెక్కనే లేడు సార్ అయితే, ఇక మొత్తం మీద అయితే సార్ పోరన్ లెక్కనే ఉన్నాడు. ఇక సినిమాకి ఇక నెగిటివ్ టాక్ రావచ్చు, కానీ ఇక సినిమా కనెక్షన్స్ అయితే ఇక బంద వస్తున్నట్టయితే మనకు తెలుస్తూ ఉన్నది. ఇక పోరగాళ్ళు అయితే ఇక వరుస కడుతూ ఉన్నారు, పండుగ పూట ఇక సినిమా చూసేందుకు తయారు ఉన్నారు, మస్తు మంది వస్తున్నారు. ఇక మొత్తం మీద అయితే గుంటూరు టాకీస్ సినిమా కాడైతే ఇక హంగామా మామూలుగా లేదు. ఇక కారం ఎట్లుంటుంది, ఘాటుగా ఉండదు. ఇక ఈడ కూడా పరిస్థితి అట్లే ఉన్నది, ఘాటుగా. అమ్మర బిడ్డ ఇయ్య మనం పొద్దున దాకా తిరుగుతూనే ఉన్నాము. ఇయ్య మరి థియేటర్లు ఎట్లున్నాయి ఏం సంగతి ఇక చూసినాం కదా. ఇక మామూలుగా ఉన్నదా, ఇక మరి సైంధవ్ సినిమా, ఇక హనుమాన్ సినిమా, ఇక మరి గుంటూరు కారం సినిమా, ఇక మొత్తం హంగామ ఉన్నది. ఇక కాళ్ళు వచ్చినాయి కానీ వీటికి రాగానే చాలా సంతోషం అయిందులో. ఎందుకంటే ఇక నాగార్జున సార్ ఫ్లెక్సీ చూడంగానే ఇక కాళ్ళలో బలం వచ్చింది అనుకోండి. ఇక సినిమా ఏం సినిమా తెలిసే కానీ ఇక నా సామిరంగా సినిమా ఎట్లుండదు చెప్పుండి, ఇక మామూలుగా ఉంటుందా. ఇక బంద వస్తున్నది సినిమా అయితే, ఇక ఖతర్నాక్ ఉన్నది అని చెప్తున్నారు ఇక చాలా మంది. ఇగో ఇట్లా మొత్తం మీద అయితే సెలబ్రేషన్స్ అయితే ఇక తడాకున్నది. ఇక చూడండి, ఇక పురం లెక్కనే లేడు నాగార్జున సారు, ఇంకా మొత్తం వసూలు లెక్కనే కనిపిస్తున్నాడు నాగార్జున సారు. ఇక మొత్తం మీద అయితే ఇట్లున్నది హంగామా. థియేటర్ కాడ అయితే ఇక చూస్తున్నారు కదా, మొత్తం ప్రేక్షకులు ఇట్లా తరలిపోతూ ఉన్నారు. ఇక గుడికి పోయినట్టే పోతున్నారు కదా అందరూ ఇక సినిమా చూడనీకి. ఇగో ఇట్లున్నది పరిస్థితి. ఇక మొత్తం మీద అయితే ఇక థియేటర్ల దగ్గర ఇట్లున్నది వాతావరణము. ఇక మనం చూస్తున్నాం కదా, ఇక మొత్తం మీద ఇవాళ సినిమాల కథ ఇట్లున్నది. ఇక ఉత్తగా ఆఫీస్లో ఏముంటామని చెప్పి ఇట్లా అరుచుకొని వచ్చిన. ఇక మనం ఇంతకుముందు చూసినాం సినిమా సంబరాలు ఇక జోరుగా నడిచినాయి. ఇక పరేడ్ గ్రౌండ్లో ఇక పతంగులు జబర్దస్త్ ఎగిరేస్తున్నారు. ఇక వెనకటికి గివాని పతంగులు ఎక్కడ చెప్పుండ్రి. ఇక మనం కాదు ఏదో ఇక చిన్న చిన్న పతంగులు ఎక్కించుకొని మస్తు సంబరం పడుతుంటేవి. ఇక మొత్తం ఏడు దాకా చూడు ఇక పతంగులే కనిపిస్తున్నాయి. నాకైతే మస్తు పరిచయం అవుతున్నది. ఇక ఆ బొమ్మ పతంగి, ఈ బొమ్మ పతంగి, ఆ మనిషి పతంగి, ఈ మనిషి పతంగి, ఆ హీరో పతంగి, ఈ హీరో పతంగి. ఇట్లా మస్తు పతంగులు, రకరకాల పతంగులు ఉన్నాయి. ఇక చాలా మంది వచ్చి వీడికి చూడనిక ఏం సంగతి ఏం కథ ఒకసారి అరుచుకుందాం మనం ముచ్చట. ఇక పరేడ్ గ్రౌండ్ లో ఇక పండుగ లెక్కనే ఉన్నది వాతావరణము. ఇక మరి ఏం సంగతి ఎట్లున్నదో ఒకసారి అడిగి తెలుసుకుందాం వీడికి వచ్చిన వాళ్ళతోని. ఇక మరి అక్క ఎట్లున్నది ఏం సంగతి? చాలా బాగుంది. వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ఇక్కడ. మరి పతంగులు చూస్తున్నాం, ఇది కైట్ ఫెస్టివల్. అసలు పిల్లలకే కాదు మాకు కూడా చాలా ఎంజాయింగ్ గా ఉంది. ఇక మరి రకరకాల పతంగులు చూస్తున్నాం, వెనకటికి ఇవన్నీ ఉంటారా ఏం కథ? అదే చాలా షాక్ అవుతున్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ చూసి. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమే పెద్ద మనిషి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇసోటి పతంగులు ఎప్పుడైనా ఎగిరేసావా? ఏం ఎగిరేలే, ఈ చిన్న చూడటానికి రావడం కానీ నేను దిల్సుకున్న నుంచి వచ్చాము. ఎట్లెట్లుంటుంది అని చూడడానికి ఫస్ట్ టైం రావటం. ఫస్ట్ టైమా? ఇక మరి ఎట్లా అనిపిస్తున్నది పతంగులను చూస్తుంటే? ఎట్లా అనిపిస్తున్నది నీకు అన్న? ఈ ప్రోగ్రామ్ ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగుంది బ్రదర్, చాలా బాగుంది. ఇక మరి పతంగులు ఎగిరేవా? నువ్వు నిలబడి చూస్తున్నావు, వేయాలి కదా, కూడా వేయాలి. ఏదో మా బాబుని తీసుకొచ్చాను, చూడడానికి వచ్చాము. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరము బాగా చేస్తారు సంక్రాంతి అప్పుడు. అమ్మర బిడ్డ ఇక డిఫరెంట్ పతంగులు ఉన్నాయి. ఇక చిన్నగా పడుతుంది ఇటువంటి పతంగి ఇక మనం చూడలేము. ఇక నా వెనుకో కనిపిస్తున్నాయి కదా పెద్ద పతంగి. ఇక మరి పెద్ద పతంగి ఎట్లా తయారు చేసిరు ఏం సంగతి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. Hello, I'm Ron Spalding from USA. We're very happy to be here in Hyderabad. Hyderabad is very nice. Kite. At this particular festival this year, the organizers have got probably 20 of the best kite flyers in the world here. It's very good. I've been here, this is I think the fifth time. So we're always very happy to come back here. It's a beautiful place to have a kite festival and the organization is wonderful. What is your kite name? No, well we have lots of different ones. It's called two kinds, inflatable kites and stick kites.
The stick kites are the light winds ones, like an Indian kite, and an inflatable ones are like the one behind me that no sticks. It fills up with air like a balloon, and then it goes up like the wings of an airplane. So, and our kites, we have both kinds. You have to be prepared for any kind of wind condition. పెద్ద పెద్ద పతంగులు ఉన్నాయి మీ అయితే పెద్ద పెద్ద పతంగులు ఉన్నాయి మీ What was that? Say it again, please. बिग बिग काइट इज देयर चिल्ड्रन इज उतारे तो पूरा जाते उन लोग Oh, well, if there's no wind, there's no need to run. You know, a kite flyer knows don't run. Just चिल्ड्रन इज काइटिंग इज गोइंग इज ऑन साइड yeah. If they put a small child on my kite, he'll go up in the sky for sure. exactly. They're big ones, about 30 meters. You'll see. They're big octopus. యా చూసిరుగా ఇంగ్లీష్ నాకు అంతగానం రాదు కానీ ఏదో ఇక మీకోసం మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ ఇక మొత్తం మీద కైటు ఇక మేము ఏం అమెరికాలోకి వెళ్ళి వచ్చిన మామూలు విషయమా ఇక పతంగులు చాలా తయారు చేసినాం అంటున్నారు యా టీకే టీకే థ్యాంక్ యూ వాట్ ఈస్ కైట్ పేరు సార్ Bonjour. కైట్ క్యా హై నామ్ Hein? వాట్ ఈస్ కైట్ నేమ్ It is Euré. Euré. వాట్ ఈస్ కైట్ నేమ్ Stadium. Size. సైజ్ What is your country? 30 meter. వాట్ ఈస్ యువర్ కంట్రీ France. ఫ్రాన్స్ Yes, on you. Where are you from? ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ Oh, very good, this. ఏ మరి ఎక్కుతలేదు ఏం సంగతి Keep attention for you. పతంగ ఎక్కిస్తలేవు అప్పటిసారి ఏం సంగతి అంటున్నా కైట్ ఈస్ నాట్ ఫ్లయింగ్ వై Why? There is no wind. Oh, look, maybe we are trying to catch it, but not sure. జాగ్రత్త నువ్వు కూడా పోవాలో ఇంత పెద్ద పతంగ ఎక్కిస్తున్నావు You speak very fast. I don't understand you. ఇట్ ఈస్ వెరీ బిగ్ ఫైట్ Yes, we try. Keep attention to your feet. Your feet. ఓకే Oh, ఓకే okay. నమస్తే థ్యాంక్ యూ ఇక చాలా రకాలైనటువంటి పతంగులు తయారు చేస్తున్నాడు ఇడ మరి ఇగో ఈయన చిన్న పతంగి తయారు చేసిండు ఎట్లా అనిపిస్తున్నది ఏం సంగతి ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం వేర్ యూ ఫ్రమ్ సార్ వేర్ యూ ఫ్రమ్ I'm from Italy. హౌ డు యూ ఫీల్ కమింగ్ టు హైదరాబాద్ Fantastic. ఫెంటాస్టిక్ That's why I came 2 times. I came 2019 and 2019 and this year. వాట్ ఈస్ యువర్ బెస్ట్ నేమ్ My name is Guilherme. याद में Yeah. व्हाट इज योर स्टाइल क्या है Yeah, this hat is my ID. आईडी Yeah, because I have been wearing this for more than 25 years now. हाउ मेनी इयर्स फ्रॉम मेकिंग kites From when I was a little kid, when I was 2 years old. I was very, very young. And it's a pleasure for me to come to fly in the beautiful Hyderabad. And I want to say thank you to the tourism of Hyderabad to invite me here again. ये कैसे मेड अप ये क्या है Sorry? हाउ इट इज मेड This is made with a kind of coconut fiber. कोकोनट फाइबर बहुत अच्छे है बहुत सुपर है It's सुपर है Thank you. हाँ सुपर है ये क्या है फीलिंग हाउ डू यू फील बाय kites so larger files This is no words. many members also is there Yeah. how do you face that poti I how do you face challenging both yeah, but it's no words to explain what this kite festival is for us. It's something incredible. what is your kite scene there We are waiting for the wind. We have no wind now. okay You know, okay. so we hope the good wind come and we make a beautiful performance. what is your kite name I have the sunflowers, I have the other flowers, the daisy, I have the cobra, I have the cricket, I have a caterpillar, I have the seagull, and many others. Pinocchio. what about Hyderabad in one talk Fantastic. थैंक यू You're welcome. बहुत अच्छे हाँ You're welcome. बहुत अच्छे हाँ बहुत सुपर है कलर जोड़ बहुत अच्छे Thank you. हाँ खाना पीना सुन है తిన్నారా ఏమన్నా Oh, good. Yeah. టీ టిఫిన్ లే మన అయినా Chicken rice, how do you call the food here? బిర్యానీ మంచిగా Biryani. Yeah. బిర్యానీ ముద్దుగుంటా Fantastic. బిర్యానీ తిను జర గట్టిగుంటావు Fantastic. Very good. Okay. ఇక చూస్తున్నాం కదా ప్రజలారు ఇట్లున్నది పరేడ్ గ్రౌండ్ లో ముచ్చట ఇక నాకైతే పొద్దుగారేసాది అటు సినిమాలకు ఇటు పతంగులకు తిరిగి ఇక మస్తు సంతోషం అనిపిస్తున్నది ఇక చూస్తున్నారుగా ఇక పెద్ద పెద్ద మనుషులతో మాట్లాడేసరికి ఇక జర సంబరమే అనిపిస్తున్నది నాకైతే
నిజంగానే అంబటి రాంబాబు లెక్కనే లేడు కదా. ఇక మీరు ఇగో ఈ డ్యాన్స్ చూస్తా అయితే ఇక నిజంగా సంబరాల రాంబాబే అనుకుంటారు వాళ్ళు. అవో గాతిలా గంతగానం డ్యాన్స్ చేసిండి సారు. ఇక మరి చూడుండి ఎట్లా ఎగురుతున్నాడో ఒకసారి. వారెవ్వ సార్ దగ్గరనే స్టెప్పులు నేర్చుకోవాలనేమో ఊళ్ళో. ఇక రేపో మాపో డ్యాన్స్ మాస్టర్లు. అగో గాతీర్లు ఎగురుతున్నాడు కదా అంబటి రాంబాబు సారు. అగో ఆ స్టెప్పులు చూడుండ్రి. ఎగురుండ్రి సారు ఎగురుండ్రి. 70 సంవత్సరాలు వచ్చినా ఏమో డేంజర్లు ఎగురుతున్నావు కదా సారు. దుంకుండ్రి సారు దుంకుండ్రి. ఇగో అందరి సంబరం అందరికి ఉంటే యోగి అన్న రాంబాబు సార్ కాలు మొక్కుతున్నాడు. ఇక మరి ప్రేమ మొక్క కాలేకపోతే ఇక సార్ ఇచ్చిన చెక్క అనుకుంటున్నారు. ఇక చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇక సరే ఇక గివ్వని ఇక మనకెందుకు కానీ ఇక దుంకుండ్రి సారు దుంకుండ్రి. అమ్మర బిడ్డ ఇక భోగి మంటల కంటే ఎక్కువ దుంకుతున్నాడు కదా సారు. ఇక ఈ వీడియో అయితే ఇక సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది వాళ్ళు. ఇక మరి అంబటి రాంబాబు సార్ కాదు ఇక సంబరాల రాంబాబే అంటున్నారు అందరు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఇక ఇప్పుడు పూరగాలకు సంక్రాంతి తెలియదు ఏం తెలియదు చరిత్ర కూడా ఏం తెలియకపోయా. ఇక మరి ఏం చేస్తున్నారంటే ఇక 4 రోజులు అయితే ఇక ఫోన్లోనే పతంగ ఎక్కించేటట్టు అయిపోయింది పరిస్థితి. ఇక మరి సంక్రాంతి చరిత్ర తెలియనికి ఇక మరి స్వామీజీని దోలుకొచ్చినా ఇక 4 మంచి ముచ్చట్లు చెప్తాడు. ఇక నమస్తే స్వామి. నమస్తే. ఇక చెప్పుండి జర మా పూరగాళ్ళకి ఇక మరి సంక్రాంతి కథ ఏంది ఇక మరి లెక్కేంది చరిత్ర ఏందో జర చెప్పుండ్రి స్వామి. ఈ సంక్రాంతి చరిత్ర అనేది ఏం లేదండి. ఇది పూర్వీకుల నుంచి ఆ పురాణాల నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పండగ. ఇది ఆంధ్రాలో తెలంగాణలో ప్రతి రాష్ట్రంలోనూ ఇండియా సైతము వేరే దేశంలో కూడా ఈ పండగ చేసుకుంటారు. ఇది చాలా పెద్ద పండగ అన్నమాట. ఇది ఏంటంటే పెద్దలకు చేసేటువంటి పండగ చేస్తారు, ఇంట్లో మనం కూడా చేసుకునేటువంటి పండగ అనమాట. దీనికి ఏంటంటే పిల్లలకి తెలియకపోవడానికి కారణాలు ఏంటంటే పెద్దవాళ్ళు సరిగా అవగాహన లేక వాళ్ళకే తెలియక సగము చెప్పట్లేదు అనమాట. ఇది పండగ ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే అన్నీ కూడా కొత్త పంటలు వస్తాయి ఇంటికి. ప్రతి పంట కూడా కొత్తగా ఇంటికి రావడంతో కొత్త అల్లుళ్ళు రాస్తారు, కొత్త కోడళ్ళు వస్తారు. ఇది మనవళ్ళు మనవరాళ్ళు పిల్లలు అందరూ కూడా ఒకే దగ్గర ఉన్నటువంటి చేసుకునేటువంటి పండగ అనమాట. ఇది మాత్రము ఏ పండగని ఎట్లయినా చేసుకోవచ్చు, కానీ సంక్రాంతి అనే పండగ మాత్రము చాలా అద్భుతంగా చేయాల్సినటువంటి పండగ అనమాట. అన్నీ కూడా కొత్తగా అంటే మన మైండ్ సెట్ కూడా కొత్తగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, అన్నిట్లోనూ కూడా కొత్తగా ఉంటుంది. కల్చర్ మారిపోతుంది. మనము ఇంకోటి ఏంటంటే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవచించడం కూడా జరుగుతుంది. ఉత్తరాయణ కాలము వస్తుంది. సో అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు టెంపుల్స్ కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, అన్నీ కూడా ఇప్పటి నుంచే కూడా మనకి మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ పండుగను మాత్రము ఎవ్వరు మిస్ అవ్వద్దండి. మరీ కూడా ఈ పండుగ చాలా బాగా చేసుకోండి. అసలు ఈ పండుగ పిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుందండి. చేయటం కూడా చాలా మంచిదండి. దీంట్లోనూ చంటి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా పోతాయండి ఈ పండుగ చేయటం ద్వారా.
ఇక భోగి పండుగ రోజు ఆ చరిత్ర ఏందో ఇక గది కూడా చెప్పుడు సార్, ఇక తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చరిత్ర ఉందండి, ఇది చరిత్ర ఉంది. ఇది ఎప్పటి నుంచో చేసినటువంటి ఆచారం కూడా ఉంది. కొన్ని ఏరియాల్లోనూ కొన్ని రాష్ట్రాల్లోనూ సైతం ఏంటంటే ఈ చంటి పిల్లలకి భోగి పళ్ళని పోస్తారండి. ఈ భోగి పళ్ళు అనేది ఏంటంటే రేగిపళ్ళు తీసుకొస్తారనమాట. రేగిపళ్ళు తీసుకొచ్చేసి చంటి పాపల మీద అందరూ కూర్చొని మనవరాళ్ళు మీద తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు, అమ్మలు, నాన్నలు, ఇలాగా అందరూ కూడా మామయ్య, అత్తయ్య, ఇలాగా అన్ని రిలేషన్స్ వాళ్ళు, బయట వాళ్ళు అందరూ వచ్చేసి చంటి పిల్ల మీద ఈ భోగి పళ్ళు పోసేసి ఈ పళ్ళని దానం చేస్తారు. ఇవి చేయడం ద్వారా ఏంటంటే ఆ చంటి పాప మీద ఉండే నరదిష్టి కానీ, ఆ చంటి పాప మీద ఉండే హెల్త్ ఇష్యూస్, ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ రేపటి రోజున ఫ్యూచర్లో ఎదిగేదానికి కానీ ఈ చంటి పాపకి ఎలాంటి నరదిష్టి ఈ పాపకి తగలకుండా, ఈ బాబుకి తగలకుండా ఉండడం కోసము ఈ భోగి పళ్ళు అనేది పోయటానికి ఆచారంగా వస్తుందండి. ఇది పోయటం కూడా చాలా మంచిదని చెప్తామండి. ఇక ముద్దుగానే ఉన్నది స్వామి, కానీ ఇక కనుమ పండుగ అని పేరు ఎందుకు వచ్చింది అసలు? కనుమ పండుగ చరిత్ర ఏంటో జర చెప్పు స్వామి, ఇక పూరగాళ్ళకి ఏం తెలియదు పాపము. ఈ కనుమ అనేది ఏంటంటే ఈ పండగ బాగా చేస్తారండి. పండగ రోజు అందరికి పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటారు. పండగ రోజు అందరికి పెద్దవాళ్ళందరికీ దానిలో నమస్కారం చేసుకొని వాళ్ళ కోరికలు కానీ, వాళ్ళకి లోపాలు కానీ, వాళ్ళ ప్రశాంతత కోసం కానీ బట్టలు పెడతారు. ఇంకా అనేకమైన పట్టేసి పొంగలు చేసేసి దేవునికి నైవేద్యం పెట్టుకుంటారు. నలుగురు అందరూ కుటుంబ సమగ్యంగా కూర్చొని అందరూ కూడా ప్రశాంతంగా జీవితం గడుపుతారు. తర్వాత ఈ కనుమ అనేది వచ్చిందండి నెక్స్ట్ డేనే. ఈ కనుమ వచ్చేటప్పటికి కొన్ని ఏరియాల్లో అది ఆచారంగా మార్చుకున్నారు. అది ప్రాంతీయ ఆచారం మాత్రమే జరుగుతుందండి. కొన్ని ఏరియాల్లో పందాలు అంటారు, కొన్ని ఏరియాల్లో కనుమ రోజే నాన్ వెజ్ తినాలంటారు, కొన్ని ఏరియాలో ఒక్కొక్క ప్రాంతీయంలో ఒక్కొక్క రకంగా దీన్ని ఆచారంగా మార్చుకుంటున్నారు. కానీ కనుమ అనేది చాలా గొప్పదండి. కనుమకి ఆచారం వచ్చేసి పూర్వీకులు కానీ లేకపోతే వేదాల్లో తీసుకున్నా కూడా కొన్ని పురాణాల్లో తీసుకున్నా కూడా ఇవన్నీ కనుమ కోసం ఏంటంటే కనుమ రోజున ఏదైనా జంతు రూపాన దానం చేస్తే చాలా మంచిదండి. కాకపోతే ఈ పోరగాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కుర్రోళ్ళు కావచ్చు, ఇంకా ముసలి వాళ్ళు కావచ్చు, ఈ 4-5 జనరేషన్లు అన్నీ కూడాను ఈ జనరేషన్ నిమిత్తంగా ఏమవుతుందంటే ఈ కనుమ అనేది మనము తినాలి, నాన్ వెజ్ తినాలి, లేదా ముందాగాలి, లేకపోతే ఇంకా ఇలా పందాలు వేసుకోవాలి, ఇదే రకంగా ఉన్నారండి. ఇది కరెక్ట్ కాదు. ఇది కాదండి, ఇది కేవలం ప్రాంతీయ ఆచారం మాత్రమే ఉంది తప్పితే ఈ కనుమ అనే పండగ ఏంటంటే దానం చేయడం చాలా గొప్ప విశేషం అండి. దానం చేస్తే ఇంట్లో ఉన్నటువంటి అశుభ కార్యాలు, అశుభం జరిగి ఉంటే కదా ఇది శుభం జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయండి. పిల్లల మీద కానీ పెద్దల మీద కానీ ఆ ప్రభావం అనేది పోతుందండి. దానం ఇవ్వడం వల్ల మంచిదండి. ఇది కోళ్ళు ఇవ్వచ్చు, మేకలు ఇవ్వచ్చు, బరిగొడ్లు గేదెలు ఇవ్వచ్చు, తర్వాత ఆవులను ఇవ్వచ్చు, ఎలాంటిదైనా సరే మీ యొక్క స్తోమతకు ఉంది. తర్వాత కుక్క పిల్లలను కూడా అండి, డాగ్స్ కూడా మీరు దానం ఇవ్వచ్చు, చేపలను ఇవ్వచ్చు. సో ఇవి ఎవరైతే పెంచుకుంటారో, ఎవరైతే ఇళ్లలో ఉంటే మంచిదని మీరు భావిస్తుంటారో, ఒక బుద్ధుని విగ్రహం కానీ ఇలాగా మీరు ఏదైనా సరే సీతారాముని విగ్రహం కానీ, సీతారాముని చిత్రపటం కానీ ఇలాగ మీకు ఇవ్వాలనుకున్నటువంటి గిఫ్ట్ ఏదైతే ఉందో ఇది ఎదుటి వాళ్ళకి మంచి జరగాలి అది దీనికి మెప్పు ఉండాలి అని గిఫ్ట్ ఇవ్వటం ద్వారా ఈ కనుమ ముగుస్తుందండి. ఇది గిఫ్ట్ ఇవ్వటం చాలా ఉత్తమమైందండి. ఇక స్వామి దీపావళి రోజు అంటే ఇక మరి పటాకులు కారుస్తారు, దానికో చరిత్ర ఉన్నది మన అందరికి ఎరికే. ఇక మరి సంక్రాంతి పూట ఇక మరి పతంగులు ఎందుకు ఎక్కిస్తారు స్వామి? ఇక చిన్నగున్నప్పుడు సంది ఈ ముచ్చట నాకు తెలియదా? పతంగులు వేయలేయడానికి ఏంటంటే చంటి పిల్లల్లోని నలుగురు అంతా చుట్టాలు పక్కాలు అందరూ కూడా ఒకటిగా వస్తారు కాబట్టి ఈ చంటి పిల్లలు ఉత్సాహం కలిగించడానికి మనకి ఒకటండి గుర్తుపెట్టుకోండి, కొత్తగా ఇప్పుడు ప్రతినిత్యము యోగా చేసేవాళ్ళు ఉంటారు, ప్రతినిత్యము జిమ్ చేసేవాళ్ళు ఉంటారు, ప్రతినిత్యము వాళ్ళ పరిధి ప్రకారంగా వాళ్ళు దినచర్య చేసేవాళ్ళు ఉంటారు. ఈ పతాంగులు ఎగిరేయటం అనేది అంటే ఉత్తర గాలి అని స్టార్ట్ అవుతుందండి. మనకి ఈ ఉత్తర ద్రవ్యంలో ఉత్తర గాలులు స్టార్ట్ అవ్వడం వల్ల మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ పోవడానికి సపోజ్ మీరు గమనిస్తుంటారు, మనము ఎప్పుడైనా మనం పార్కుకి వెళ్తూ ఉంటాం. ఈ పార్కుకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనలో ఉండేటువంటి ఆ ఉల్లాసము ఉత్సాహం ఆ 10 నిమిషాలు కూర్చుంటే మన మైండ్ కొంచెము రిలీఫ్ అయిపోద్ది. మనం యోగాలో ఉంటాం, మనకు నచ్చినటువంటి ఆసనం, ఇప్పుడు డ్యాన్స్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, లేకపోతే మనం ఏ ఫీల్డ్లో కావచ్చు, మనకి నచ్చినటువంటి దాంట్లో మనం కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉంటాము. ఇలాంటిది ఏంటంటే పిల్లల్లోనూ ఉత్సాహం కలిగించడానికి, పిల్లలు తనదరుగా అక్కడి నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి, ఒకరినొకరు కలుసుకోవడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్ పోవడానికి
పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే ఒకటే. ఇప్పుడు ఒకే స్కూల్లో మనకి డ్రెస్ కోడ్ అని పెడతారు, ఇప్పుడు యూనిఫామ్ పెడతారు. యూనిఫామ్ ఎందుకు పెడతారంటే పెద్ద చిన్న అని తేడా లేకుండా, అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని తేడా లేకుండా పెడతారు. అలానే ఈ గాలిపటాలు ఎగరేయడానికి ఏంటంటే పుష్పక విమానం అని ఉంటుంది. మన పురాణాలు తీసుకుంటే ఈ పురాణాల్లో పుష్పక విమానం అని ఒకటి ఉంటుందండి. ఈ పుష్ప విమానం ఏంటంటే ఈ రోజు మొదలు పెట్టారు. ఈ పారాషూట్ అంటారు కదా, ఇలానే పుష్ప విమానం అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఈ రోజు మొదలైందనమాట. ఈ ఉత్తరాయణం మొదలైన తర్వాత దేవుళ్ళందరూ నిద్రలేస్తారనమాట. ఈ నిద్రలేసిన తరుణంలో వాళ్ళు ఇప్పుడు పరిపాలించాలి కదా, వాళ్ళు రాజ్యాన్ని చూసుకోవాలి కదా, వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్ళు ఉపయోగించేది పుష్ప విమానం. ఈ పుష్ప విమానం అనేది ఈ రోజు మొదలవుతుంది అనమాట. దానికి నిమిత్తంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పుష్ప విమానం వేసి మనం ప్రపంచాన్ని చూడాలనే ఒక దాంతో మనం వెళ్ళలేం కాబట్టి గాలిపటాలను ఒక రూపంలో తీసుకొని గాలిపటం అనేది మనం ఎగరేయడం జరుగుతుంది. సో ఈ గాలిపటం ఎగరేయడం వల్ల అన్ని రకాల మంచి ప్రయోజనాలు ఉంటాయి. హెల్త్ పరంగా బాగుంటుంది, సో మంచి ఆక్సిజన్ వస్తుంది బాడీకి, ఈ పిల్లలను ఉత్సాహం ఉంటుంది, పెద్దవాళ్ళలోనూ ఉత్సాహం ఉంటుంది. ఈ గాలిపటం అనేది ఆచారం అయితే కాదండి, ఇది ప్రాంతీయ ఆచారం మాత్రమే ఉంటుందండి, అంతేనండి. ఇక మరి మీ మంచి సమయాన్ని కేటాయించి ఇంత మంచి ఉపదేశం ఇచ్చారు స్వామి, ఇక మీకు ధన్యవాదాలు. ఇక మీ రుణం మేము ఇక జన్మల తీసుకోలేము. ఇక చూసిరు కదా ఇక స్వామి ముచ్చట, ఇక స్వామి ముచ్చట ఇట్లున్నది. ఇక మరి మంచిగా ఫాలో అయితే ఇక రేపు పొద్దుగాల మీరు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. ఇక ఎట్లున్నాయి ఈరోజు మన రచ్చరచ్చ ముచ్చట్లు, ఇక రచ్చరచ్చ లేవు. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. ఇక చూస్తూనే ఉండండి న్యూస్ 360 తెలుగు ఛానల్ను.